ప్రీవియస్ వీడియోలో మే డే గురించి ఇంటర్నేషనల్గా చెప్పాను. బట్ ఇప్పుడు మన ఇండియాలో ఎలా మే డే జిందాబాద్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం. వెరీ సింపుల్. ఇండియాస్ ఫస్ట్ సెలబ్రేషన్ 1923లో ఎం సింగరవేలు గారు, ఈయనే ఫస్ట్ పర్సన్ మద్రాస్లో రెడ్ ఫ్లాగ్ని ఇంట్రడ్యూస్ చేసి ద సింబల్ ఆఫ్ వర్కర్ యూనిటీ అని, అలాగే లేబర్ రైట్స్ కోసం రికగ్నైజేషన్ కోసం డిమాండ్ చేసేవారు. ఈయన డిమాండ్స్ చాలా క్లియర్. వాళ్ళ వర్కర్స్ కోసం బెటర్ వేజెస్ ఇవ్వాలి, వర్కింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాలి, అండ్ వీళ్ళు చేసే వర్కింగ్ క్లాస్లో డిగ్నిటీ ఉండాలి. అండ్ ర్యాండమ్గా మన అందరం కూడా ఒక పదం అయితే వాడుతూ ఉంటాం ఎప్పుడు కూడా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని. అది ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యాచ్ అవుతుంది. మన ఇండియాలో మే డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ ర్యాలీస్ చేసి ట్రేడ్ యూనియన్ లీడర్స్ స్పీచెస్ ఇస్తారు. పబ్లిక్ హాలిడే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ద స్ట్రెంగ్త్ అండ్ రెసిలెన్స్ వర్క్ ఫోర్స్ పెరుగుతుంది. మే డే ఓన్లీ కొన్ని వర్కర్స్కి మాత్రమే కాదు, అక్రాస్ ఆల్ సెక్టర్స్ వాళ్ళకి, ఫ్యాక్టరీస్ నుండి అగ్రికల్చర్ వాళ్ళకి అందరికీ కూడా మే డే స్పిరిట్ ఉంటుందన్నమాట. అండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మన ఇండియాలో కేవలం ఎం సింగరవేలు గారు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆయనకి నిజంగా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్. అందుకే మన ఇండియాలో మే డే కూడా చాలా అద్భుతంగా అయితే చేసుకుంటాం. ప్రతి మధ్యతరగతి కార్మికుడు కూడా అద్భుతంగా మే డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు చూస్తున్నారంటే కేవలం ఈయన వల్లే. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మరెన్నో కావాలన్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.